వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వివాదాస్పద పరిస్థితుల కారణంగా కౌన్సిల్ హాల్ నుండి వాకౌట్ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని, అధికారులు వర్గపరమైన వ్యవహారం చేస్తున్నారని కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ వాకౌట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. సో దాని ద్వారా సర్కారు వచ్చేసినాం. మేము మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ రికార్డ్ చేసి రావడం జరిగింది. మొన్న ఏదైతే ఫలితాలను మ్యానిపులేట్ చేద్దామని ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్కి ఫలితాలు విడుదల ముందు ఎంటర్ అయ్యారో, దాని ద్వారా రోహిత్ రెడ్డి గారు కానీ ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు రావడం, దాన్ని 132 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు చేయడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం అధికారులకే ఉన్నదా, అధికార పార్టీకే ఉన్నదా, వాళ్ళు ఎంటర్ అయినప్పుడు తప్పులేంది, పోలీసులు వీళ్ళు ఎంటర్ చేయడం వల్ల అబ్జెక్షన్ తెలియజేయడంలో, అలాగే ఫలితాలు విడుదల కాకముందు మ్యానిపులేట్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మేము చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ని ఎలక్షన్స్ని బైకాట్ చేస్తున్నాం. సో వన్ ఆఫ్ ద క్యాండిడేట్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యింది 25th వార్డ్. సో దాని ద్వారా తను రావడం